at Rakshanamministra Sofab. మీ అందరికీ ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మీరు ఆర్థికంగా స్థిరపడాలని, అప్పుల బాధలు తీరాలని ఎంతో ప్రార్థిస్తూ ఉపవాసాలుంటూ ఉండవచ్చు. కానీ మీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవచ్చు. అదే సమయంలో కనీసం దేవుడిని నమ్మని, చర్చికి కూడా వెళ్ళని మీ ఆఫీస్ కొలీగ్ మాత్రం తనకంటూ రెండో ఇల్లు కొనే స్థాయికి చేరుకుంటాడు. అప్పుడు మీకు సహజంగానే ఒక ప్రశ్న ఎదురవుతుంది. దేవా, నేను ఏం తప్పు చేస్తున్నాను? నా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదు? ఆశీర్వాదాలు నన్ను దాటేసి వెళ్తున్నాయా? కానీ మీకు చర్చిలో ఎవరూ చెప్పని, మీరు గ్రహించని ఒక పచ్చి నిజం ఉంది. దేవుడు మీ ప్రార్థనకు ఎప్పుడో జవాబిచ్చాడు. సామెతల గ్రంథంలో, ఆదికాండంలో, స్వయంగా యేసుక్రీస్తు మాటల్లో ఆ జవాబుంది. డబ్బు సంపాదించడానికి, ఆస్తిని నిర్మించడానికి కావలసిన పూర్తి ప్రణాళిక మీరు రోజూ చదివే బైబిల్లోనే ఉంది. కానీ మీరు ఎప్పుడూ దాన్ని ఒక ఫైనాన్షియల్ మాన్యువల్ లాగా చదవలేదు. బైబిల్లో డబ్బు గురించి 2300 సార్లకు పైగా ప్రస్తావించబడింది. విశ్వాసం, ప్రార్థన కంటే కూడా డబ్బు గురించే ఎక్కువ వాక్యాలున్నాయి. సంపదను పూజించమని దేవుడు చెప్పలేదు, కానీ దాన్ని ఎలా సృష్టించాలో, ఎలా నిర్వహించాలో స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడూ ప్రార్థిస్తూ కూడా ఆర్థికంగా వెనకబడి ఉండటం మీకు విసుగు తెప్పించి ఉంటే ఇది మీకోసమే. బైబిల్ చెబుతున్న ఆచరణాత్మక ఆర్థిక సూత్రాలు ఇక్కడున్నాయి. మీ నైపుణ్యాలకు పదును పెట్టండి. నైపుణ్యాన్ని పెంచుకోండి. సామెతలు 22:29 ప్రకారం, తన పనిలో నైపుణ్యం గలవాడిని చూశావా, వాడు రాజుల ముందు నిలబడతాడు. ఇశ్రాయేలీలకు సంపదను ఇచ్చే ముందు దేవుడు బెజలేలుకు అద్భుతమైన నైపుణ్యాన్నిచ్చాడు. నిర్గమాకాండం 31. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని మొదటిసారిగా నింపింది ప్రవచనం చెప్పడానికి కాదు, పనిలో నైపుణ్యం ఇవ్వడానికి. మీకు వ్యాపారం ప్రారంభించడానికి లక్షలక్కర్లేదు. ముందుగా నైపుణ్యం, స్కిల్ కావాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవడం ఈరోజే మొదలుపెట్టండి. రైటింగ్, డిజైనింగ్, కోడింగ్, వీడియో ఎడిటింగ్, వంట చేయడం, ఏదైనా సరే. యూట్యూబ్, లైబ్రరీ పుస్తకాలు అన్నీ ఉచితమే. ప్రసంగి 10:10 చెబుతున్నట్లు, గొడ్డలికి పదును లేకపోతే ఎక్కువ బలం వాడాల్సి వస్తుంది. ముందు మీ ఆయుధానికి పదును పెట్టండి. చీమను చూసి శ్రమించడం నేర్చుకోండి. సామెతలు 6:6-8లో, సోమరి, చీమల దగ్గరకు వెళ్ళు, దాని మార్గాలను చూసి జ్ఞానం తెచ్చుకో అని రాయబడింది. దానికి ఏ బాస్ లేకపోయినా, ఎవరూ ఆదేశించకపోయినా ముందు చూపుతో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. దేవుడు అంతా చూసుకుంటాడ్లే అని ఎవరు చూస్తూ కూర్చోవడం భక్తి కాదు. యాకోబు 2:26 చెబుతున్నట్లు, క్రియలు లేని విశ్వాసం మృతము. 2 రాజులు 4 అధ్యాయంలో అప్పుల్లో ఉన్న విధవరాలిని దేవుడు ఆదుకున్నాడు. కానీ ఆమె వెళ్లి ఖాళీ పాత్రలు తీసుకురావాల్సి వచ్చింది. నూనెను స్వయంగా అమ్మాల్సి వచ్చింది. ఆమె ప్రయత్నమే ఆమె ఆశీర్వాదానికి కారణమైంది. ఖర్చులను లెక్కించండి. బడ్జెట్ వేసుకోండి. లూకా 14:28-30లో యేసుక్రీస్తు స్వయంగా బడ్జెట్ గురించి మాట్లాడాడు. ఒక గోపురం కట్టాలనుకుంటే ముందుగా ఖర్చును లెక్కించాలి కదా. అలాగే యోసేపు ఐగుప్తులో కరువు రాకముందే 7 ఏళ్ల పాటు 20% పొదుపు ప్రణాళికను అమలు చేశాడు. మీ చేతిలో ఉన్న 50 రూపాయలు ఎటు వెళుతున్నాయో మీరు లెక్కించుకోలేకపోతే లక్షలు వచ్చినా నిలబెట్టుకోలేరు. రాబోయే 30 రోజుల పాటు మీరు చేసే ప్రతి చిన్న ఖర్చును రాసిపెట్టుకోండి. మీ డబ్బంతా ఎక్కడ లీక్ అవుతుందో మీకే అర్థమవుతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడండి. సామెతలు 22:7 ప్రకారం, అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చినవాడికి బానిస. అవును, అదొక బానిసత్వం. మీరు ఇతరుల భవిష్యత్తు కోసం ఈఎంఐలు కడుతూ మీ సొంత భవిష్యత్తును నిర్మించుకోలేరు. రోమీయులకు 13:8 చెబుతున్నట్లు, ఎవరికీ అప్పు పడి ఉండద్దు. మీ అప్పుల జాబితాను తయారు చేసి ముందుగా చిన్న అప్పులను తీర్చడం మొదలుపెట్టండి. అది తీరాక ఆ డబ్బును తర్వాతి అప్పు తీర్చడానికి వాడండి. దీన్నే స్నోబాల్ పద్ధతి అంటారు. మరిన్ని వీడియోస్ కొరకు లైక్ అండ్ షేర్ చేసుకోండి. మన యేసయ్య సన్నిధిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అన్ని ఉపయోగకరమైన సందేశాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.